రాజీ లేని పోరాటం చేయాలి. ఆ రాజీ లేని పోరాటం చేయడానికే ఏర్పడ్డది తెలంగాణ పొలిటికల్. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి అదిరేది లేదు, వెదిలేది లేదు. ఈ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, నేను అధికారంలోకి వచ్చినప్పటినే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా, 25,000 పెన్షన్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పినాడు. ఇప్పుడు ఆ మాటను నెరవేర్చగలిగిందా? లేదు. మన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నాడు, ఇవ్వగలిగిందా? లేదు. ఆదివాసీ బిడ్డలకు, లంబాడి బిడ్డలకు మధ్య తగాదాలు పెట్టిండు. ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు. అందుకే మనం ఐక్యమత్యంగా ముందుకు పోవాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, అందరం కూడా ఐక్యమత్యంగా ముందుకు పోదాం. ఆ ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పొలిటికల్ జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేశాం. మనందరం ఐక్యంగా పోరాడినప్పుడు తప్పనిసరిగా సమస్య ఎంత పెద్దదైనా సరే మనం కొట్లాడి సాధించుకుందాం. మీరందరూ చేతిలో చేయగలపండి, ముందుకు పోదాం. ఈ పొలిటికల్ మనం ఏ పెద్ద ప్రోగ్రాం చేసినా 400-500 మందితో చేద్దాం. దాంట్లో ఎటువంటి డోకా లేదు. దానికి అయ్యే ఖర్చును కూడా మొత్తం నేను భరిస్తా, ఇబ్బంది లేదు. కానీ మన ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. పాపం నిన్న చూస్తే కాసోజీ శ్రీకాంతాచారి మరణిస్తే తెలంగాణ ఉద్యమకారులు తప్ప ఎవరైనా కనిపించారా? నేను ఒకటి అడుగుతున్నా. సీమా శ్రీనివాసన్ ఏమో ర్యాలీ చేసిండు, భోగే పద్మక్క ఒక ప్రోగ్రాం చేసింది, అదేవిధంగా బత్తుల సోమయ్య గారు చేశారు. అంటే ఉద్యమకారులకే సంబంధించిన ఇష్యూనా ఇది? కాదు కదా. అంటే రాజకీయ పార్టీలు ఏమైనాయి అనేది ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, తెలంగాణ పొలిటికల్ జేఏసీ అనేది ప్రజల సమస్యల మీద పోరాటానికి ఏర్పడ్డది. అందుకే మనం చెప్పాం, ప్రజలే మా ధైర్యం, ప్రజల కోసమే మా పోరాటం అని. మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కలిసికట్టుగా ఎవరు ఎజెండా వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా నెలకొకసారో 20 రోజులకు ఒకసారో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేద్దాం. సీఎం ఇంటిని ముట్టడించడము, అసెంబ్లీని ముట్టడించడము, మంత్రుల ఇళ్లను ముట్టడించడము, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకు వెన్నులో వణుకు పుడుతుంది. అందులో మీరందరూ సహకరించండి. ఎవరు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం ధైర్యంగా ముందడుగు వేస్తే అదే సక్సెస్ అవుతాం. దాన్ని ఉదాహరణగా తీసుకునే ఈరోజు తెలంగాణ పొలిటికల్ జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేశాం. మనము ముఖ్యంగా శ్రీకాంతాచారి చనిపోయేటప్పుడు కూడా జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినాదాలు చేసుకుంటూ చనిపోయాడు. మరి 1300 మంది అమరులైన వాళ్ళ త్యాగాలను ఈ 2 ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోగలిగాయా? సరే, అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చేస్తా, ఆయన మొట్టమొదటి లేవనెత్తిన అంశం ఉద్యమకారుల విషయం. అందుకే ఉద్యమకారులు కానీ అదేవిధంగా ఈ ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను ఇచ్చేదాకా మనం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేదాకా పోరాటం చేద్దాం. ఎస్టీలకు ఎస్సీలకు మధ్య ఏమైతే అంటే ఎస్టీ కోయకు ఎస్టీ లంబాడికి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిద్దాం. వాళ్ళకి మధ్య తగాదాలు ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చల్లగా కూర్చున్నాడు. అంటే వాళ్ళు సోదరులుగా మొన్నటిదాకా కలిసి ఐక్యంగా పోరాడారు. కాబట్టి వీటన్నిటిని మనం తిప్పికొట్టాలి. అందుకే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీ సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, ఉద్యమకారుల సమస్యల మీద కానీ, తెలంగాణలో సబ్బండ వర్గాల సమస్యల మీద పోరాటానికి ఏర్పడిందే పొలిటికల్ జేఏసీ. మనం ఈరోజు 6గురితో మొత్తం మా దాంతో కలుపుకుంటే 6 సంఘాలు మనం ఈరోజు కలిసి ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికి ఒక్కటే చెప్తున్నా, ఎంత పెద్ద సమస్య అయినా కలిసికట్టుగా పోరాడితేనే బలం ఉంటుంది. విడివిడిగా ఉంటే బలం ఉండదు. తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒకరోజు ప్రోగ్రాం పెట్టామనుకోండి, పెద్ద ఎత్తున చేయాలి. ఒక 1000 మందితోనో 2000 మందితోనో చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో చేసే ప్రతి ప్రోగ్రాంకి కూడా మా సోదరిమణి ఉన్నది మంజుష, మా సఖీ మహిళలు ఉన్నారు, 500-600 మంది తరలి వస్తారు. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనకి సైన్యం ఉన్నది. కలిసి పోరాడదాం, కలిసి ప్రయత్నిద్దాం, కలిసి సమస్యల మీద కొట్లాడదాం. అందుకే ఈ తెలంగాణ పొలిటికల్ జేఏసీలో మీరందరూ భాగస్వాములు కండి. మీరందరూ సుపరిచితులే. మీ నాయకత్వం మీద, మీ పట్టుదల మీద, మీ శ్రమ మీద, మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి అపారమైన నమ్మకం ఉన్నది. కాబట్టి
అందరినీ ఈరోజు ఏకత్రాటి మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఇది ఏ ఒక్కరి కోసం కాదు, ఇక్కడ అందరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావ భేదాలు లేకుండా అందరం అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె కలిసి పోరాడదాం. మనం అనుకున్న లక్ష్యాలను సాధిద్దాం. తెలంగాణ అమర వీరులకు ఆత్మశాంతి కలిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అందుకే అందరూ కూడా కలవాలి, ఒక వేదిక మీదకు రావాలి అనే ఉద్దేశంతో ఈ తెలంగాణ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేశాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతూ, అందరి అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత చివరిగా అందరి అభిప్రాయాలను క్రోడీకరించి మళ్ళీ నేను మాట్లాడడం జరుగుతుంది. మొదటిగా నంగారా బేరీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ సమన్వయకర్త దారావత్ గణేష్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా తెలంగాణ ఉద్యమంలో అసువులు వాసిన అమర వీరులకు యోధులకు 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. జోహార్ తెలంగాణ అమర వీరులకి జోహార్. జోహార్ తెలంగాణ అమర వీరులకి కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలని కొనసాగిద్దాం. తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల హక్కులని ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ పోషిక చేసి ఆయుర్భావాన్ని సభాధ్యక్షులు వారు ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులకు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘాలకు సామాజిక అభినందనలు తెలియజేస్తున్నారు. ఎవరి సంఘాలతో వాళ్ళు విడివిడిగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం ఒకవైపు జరుగుతుంటే రెండో వైపు అన్ని సంఘాలు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద దండయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈరోజు తెలంగాణ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. మనం ఉన్న నాయకులము ఏదైతే సమయం ఇవ్వాలి, చర్చ జరగాలి, నిధులు కూడా సమర్పించుకోవాలి. అప్పుడే ఉద్యమాన్ని మనం ముందు తీసుకెళ్తాం. నిధులు లేకపోతే ఉద్యమము ముందు పోదు. సమయం లేకుంటే మనం పోరాటం చేయలేము. కాబట్టి అది మనం అందరం ఆత్మపరిశ చేసుకొని ఈ జేఏసీలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే రేపు జేఏసీ ఉద్యమ పందలు పోయినప్పుడు రేపు మా వెంకటరెడ్డి కొమటరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడో, లేకపోతే మా దామోదర్ రాయ నరసింహ ఉంటాడో, లేకపోతే మా పాలకుర్తి యశ్వంత్ రెడ్డి ఎమ్మెల్యేస్ ఉంటాడో, ఇవాళ సత్యనారాయణ అనేటోడు మా తమ్ముడు పోయిండు, మీ జేఏసీ పని కథం ఇంతటితో సమాప్తం అని చెప్పి మన దగ్గర ప్రభుత్వాలు చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎవరు ఏమన్నా ఏ నాయకుడు చెప్పినా మా నరాణ సత్యనారాయణ, లేకపోతే మా సీనన్న, లేదా శోభక్క, ఇతర మిత్రులు, మా యాచిరన్న, వీళ్ళు మీతో మాట్లాడినటువంటి మాకు ఫోన్ రికార్డింగ్ కానీ వీడియో క్లిప్ ఇస్తున్నాను అంతమని చెప్పాలి. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళ మీద మనం పోరాటం చేయనప్పుడు ఇలా చిచ్చులు పెడుతుంది ఇచ్చినం చేయడం కోసం. అది స్పష్టంగా మనం సమకూర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేసినటువంటి ఆటలు లేవు, ఆడిన అబద్ధాలు లేవు, ఆయన చేసినటువంటి నాటకాలు లేవు. ఒక వెల్మతోడ చేతి నుండి రెడ్డితోడ రాష్ట్రాన్ని తీసుకున్న తర్వాత ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలను బానిసత్వంగా బానిసలుగా మార్చినటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి సర్కార్ను మనం చూస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదే రేవంత్ రెడ్డి గత పాలకులు మనం మోసం చేసిరు బీఆర్ఎస్ అని చెప్పి వీడియోలో మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఉద్ధరించి తెలంగాణ ఉద్యమకారులకు
న్యాయం చేస్తాడని చెప్పేసి మనము ఊహించుకొని గద్దెనెక్కితే ఇలా మనల్ని అనగదొక్కే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. అదే బిడ్డ రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ ఉద్యమకారులు అనే విషయాన్ని మర్చిపోకని చెప్పేసి ఈ వేదిక నుండి నేను వారిని డిమాండ్ చేస్తున్నా. బిడ్డ, ఇవాళ నీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లేకపోవచ్చు కానీ ఈ నెరవేర్పు నుంచి తెలంగాణ పొలిటికల్ చేసి అనేది నీకు ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తుంది. నిన్ను రాజకీయ పరంగా సమాధి చేస్తాం రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరించే అవసరం ఉన్నది. బిడ్డ, తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ ఉద్యమకారులను ఇచ్చినటువంటి హామీలను ఏదైతే 250 గజాలు కావచ్చు, వాళ్ళకి 25,000 పింఛన్ కావచ్చు, వాళ్ళకు తెలంగాణ బోర్డు ఏర్పాటు చేయడంలో కావచ్చు, మేము విఫలమైన బిడ్డ, మేము ఓటేసాం కాబట్టి 24 గంటల్లో రాజీనామా చేయని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడగవలసిన అవసరం మనకు ఉన్నది. ఇవాళ 93 ఉన్నటువంటి వెల్మలు రెడ్డి ఇలా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. మనం ఎందుకు రాజ్యాధికారాన్ని అనుభవించాలో ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటోడు చాలా తెలివిపరుడు. వాడు ఆడినటువంటి జిమ్మికులు కావచ్చు, వాడు ఆడినటువంటి నాటకాలు కావచ్చు, వాడు మొత్తం మాకు తెలుసు. మేము వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లంగారాబేరి లంబడలో పోరాడుతుంది, సేవాలాల్ మహారాజ్ జయంతికి సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆయన ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ ఇంజనీర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మా దగ్గర పంపించిండు. నేను అన్నా, అరే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాబాయి, నీకు కావాలని ఎస్ఎస్టీ కమిషన్ మెంబర్ ఇస్తామంటే నేను చెప్పిన, నేను పార్టీలో చేరడానికి కాదు, నేను లంబాడి జాతి కోసం మాత్రమే పోరాటం చేస్తా. కాబట్టి ఏంటంటే మేము ఆ రోజు సేవలాల్ మహారాజ్ జయంతి కోసం మేము పోరాటం చేస్తే ఆ రోజు మా విషయం ఆప్షన్ హాలిడే నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్. అంటే ఆ విధంగా మనం పోరాటం చేయాలి. పోరాటం చేయకపోతే ఎవరు కూడా పిలిచి మనకి ఇయ్యరు. ఇలా కేసీఆర్ పోరాటము, ఉద్యమకారుల పోరాటం తెలంగాణ వచ్చింది. మన హక్కుల కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆదివాసుల లంబాడీల సమస్య కూడా అన్న ఏజెండా పెట్టింది కాబట్టి మాకు ఆదివాసుల లంబాడీల మధ్య ఇలాంటి గొడవ లేదు. వాళ్ళు మేము అన్నదమ్ములమే. కానీ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పాప అమాయకమైనటువంటి ఆదివాసీ బిడ్డలను, అమాయకమైనటువంటి ఎస్టీ లంబాడీ బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ రాజ్యం, వాళ్ళ రాజకీయ పబ్బగడుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఆ అంశం మీద పోరాటం చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళని కూడా సమన్వయం చేస్తాం. వాళ్ళతో కూడా మేము డెబ్యూట్ పెడతాం. ఈ సమస్య పొలిటికల్ చేసే అధికారంలోనే ఖచ్చితంగా కలిసేట్టు పోరాటం చేద్దామని నేను కోరుతున్నాం మిత్రులారా. అదే విధంగా చూసుకుంటే మనము పోరాటం ఎవరి మీద చేయాలనేది మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే మన ఉద్యమం శూన్యం. మేమైతే ప్రభుత్వాల మీద పోరాటం చేస్తాం కూడా. మాకు ఇచ్చేటోళ్ళ మీదనే పోరాటం చేయాలి. కానీ అనుకున్న స్థాయికి మేము పోరాటం తెచ్చుకుంటాం. కానీ ఇంకోటి ఏంటంటే, మనకు శత్రు మిత్రులు తెలియనప్పుడు మనం ఎవరి మీద పోరాటం చేస్తాం అది గమనించాలి కదా. వీళ్ళు ఇచ్చిన హామీ ఎవడు, దాని మీద పోరాటం చేయాలి. మళ్ళీ మా హామీలను అమలు చేయమని చెప్పి మా ఓటు వేసుకున్న వాళ్ళు మీరు రావాలి కదా, రావాలి అది బయట వాళ్ళు, దాని మీద పోరాటం చేయాలి. అట్లయితే మేము పొలిటికల్ చేసినా ఇన్వాల్వ్ అవుతాం సత్యనారాయణ. కాకపోతే మా పోరాటం మేము కొనసాగిస్తాం. మేము ప్రభుత్వాలతో భయపడం, పోలీసులతో కూడా భయపడా. నేను చెప్పి డీజీపీ సవాల్ ఇస్తున్నా నేను మహేందర్ రెడ్డి అప్పుడు, అరే బిడ్డ డీజీపీ మహేందర్ రెడ్డి పైసా కొడతాను కూడా చెప్పిన. కేసులు అయితే ఉద్యమం అన్నప్పుడు భయపడవద్దు, పోరాటం చేయాలి. ఇప్పుడు మనం పొలిటికల్ చేసి దేనికోసం ఏర్పాటు చేసుకున్నాం, మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం, రాజ్యాధికార లక్ష్యమే కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తానని ఇస్తలేడు, బోర్డు ఏర్పాటు చేస్తలేడు. వాళ్ళు ఎవరిని అడుగుతాం పోయి చెప్పు, మీరే నిర్ణయించుర్రి. రాజకీయ పార్టీ మీటింగ్ అంటే ఇక రాజకీయ పార్టీ మనం అందజొక్కుతుంది కాబట్టి మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పొలిటికల్ చేసి తీసుకునే శ్రీకాంతాచార్య గారికి జోడించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమ నిర్వాహకులు సత్యనారాయణ గారికి, హాజరైనటువంటి సీనియర్ ఉద్యమ నాయకుడు మన భక్త సోమన్న గారికి, అదేవిధంగా లంబాడ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గణేష్ నాయక్ అన్న గారికి, సేవలాల అధ్యక్షులు హుస్సేన్ నాయక్ అన్న గారికి, అదేవిధంగా
టీయూజేసీ చైర్మన్ భోగే పద్మన్న గారికి, మా యొక్క శంకరగౌడ అన్న గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా మంజుష గారు, శ్వేత గారు, మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి అన్న గారికి, గ్రేట్ హైదరాబాద్ చైర్మన్ దయానందన్ గారికి, కన్వీనర్ జగన్ యాదవ్ అన్న గారికి, మా యొక్క టఫ్ టీవీ చైర్మన్ భాస్కర్ బ్రదర్ గారికి, శ్రీధర్ గారికి, అదేవిధంగా కోతి మాధవ్ గారికి, అందరూ మిగతా మిత్రులందరూ కూడా దయచేసి మీ పేర్లు తెలియదు కాబట్టి అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు. బాబన్న గారికి అందరు కూడా ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ మిత్రులారా, ఈ సమావేశము సత్యనారాయణ గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద మనం కూడా పనిచేద్దాం. మా యొక్క పార్టీ కూడా అగ్రభాగారు ఉండి మీ పక్షాన ఉద్యమాలు చేస్తాము అంటే మా ఫోరం తరఫున రావడం జరిగింది. అయితే అన్నగారికి చెప్పేది ఏంటంటే రాజకీయాలు వేరు, సామాజిక అంశాలు వేరు. ఇలా మనం రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీటింగ్. అది మన వేదికల మీద తిట్టుకోండి, మీ పార్టీ ద్వారా తిట్టుకోండి. ఈరోజు ఉద్యమకారులకి ఏం అవసరం, దానికోసం మన కార్యాచరణ ఏం చేసుకుందాం. అంతేగాని రేవంత్ రెడ్డి అది ఇది అని తిట్టుకుంటే అసలుకే ఎసరు వస్తుంది మనకి. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఆ రోజు మనందరం కూడా ఒక క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినాం. ఈ రోజు కూడా ఉద్యమకారుల హామీల కోసం రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొద్దాం. మనకి రాజకీయ విమర్శలు అవసరం లేదు. నువ్వు ఇచ్చిన హామీ చేస్తావా చేయవా? కేసీఆర్ గారు చేయలేదు, ఓడించినాం. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా చేయకపోతే ఆయన ఓడిపోతాడు, దానికి ఏముంది. కాకపోతే ఈరోజు తెలంగాణ ఉద్యమ సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళకి ఇంకా అవగాహన రావట్లేదు, చైతన్యం రావట్లేదు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలోనే క్లారిటీగా చెప్పిండు. ఏం చెప్పిండు? మనందరం కొట్లాడుతున్నాం, కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వస్తుంది. వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరింతగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పిండు. మరి ఉద్యమకాలు ఎంతమంది మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ దిశగా ఆలోచించడం? మనం ఆలోచించలే. ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళు చూసుకున్నాం, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చూసుకున్నాం, ఎవరి వ్యక్తిగత కల్పనలు వాళ్ళు చూసుకున్నాం, ఎవరి సంఘాలు వాళ్ళు చూసుకున్నాం. ఇక తెలంగాణ వచ్చింది కదా అంతా అయిపోయింది అనుకున్నాం. మనం కాలే. ఓన్లీ భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి మీద మాకు గౌరవం ఉంది. కానీ కేసీఆర్ గారి గత 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత, ఈ రాజకీయ పార్టీల పాలన చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంటే నేను ముఖ్యమంత్రి కాలేను, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంటే నేను ముఖ్యమంత్రి కాలేను, తెలంగాణ రాష్ట్రం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా. దానికోసమే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేసిండు. ఆయన కేవలం రాజకీయ పదవుల కోసమే, అధికారం కోసమే తెలంగాణ ఉద్యమం చేసిండు. పాపం శ్రీకాంతాచారి గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా మన పోలీస్ కిష్టయ్య గారు లాంటి వాళ్ళు, ఈశాన్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనందరం కూడా అమాయకంగా నమ్మినాం. తెలంగాణ కోసం చేస్తుంది కేసీఆర్ గారు, కోదండరాం గారు చేస్తున్నారు తెలంగాణ కోసం, మన అందరం కూడా ఉద్యమాలు చేయాలని చెప్పేసి అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి కుటుంబాలను వదిలిపెట్టినాం, చదువులు వదిలిపెట్టినాం. మన గణేష్ బ్రదర్ ఉన్నాడు, మన ఉస్మానియా ఉండదు తెలియదు నాకు, కానీ విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ కూడా రాయకుండా, ఉద్యోగాలు కూడా రాయకుండా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసినాం. మరి ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లబ్ధి పొంది ఎవరు? అన్ని రాజకీయ పార్టీల నాయకులు. కొంత కేసీఆర్ గారు అధికారం ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ, కొంచెం ఆయన 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, మిగతా వాళ్ళు 1,000 కోట్లు సంపాదించుకున్నారు. మరి ఇలా